కాబట్టి ప్రజాశాంతి పార్టీని గెలిపించి దీవించండి. థ్యాంక్ యూ. చక్కగా క్లుప్తంగా మాట్లాడిన మా ప్రియ మిత్రులు శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక వందనాలు చేస్తున్నాను. అలాగే మనకున్న ఇక్కడ సురేష్ ఏంటి, అక్కడ రమేష్ ఏంటి, పిహెచ్డి చేసిన విజయ్ ఏంటి, అనేకులు స్పోర్ట్స్ పర్సన్స్గా ఉన్నారు. వాళ్ళందరినీ మీరు డిబేట్కి పిలవాలని మీడియా మిత్రులకు, మీరు చీఫ్లకు, అదర్స్కు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఓ మాట చెప్పాను, మేము మేనిఫెస్టో ఈరోజు 5 గంటలకు రిలీజ్ చేస్తున్నామని. మీ ముందు ప్రజాశాంతి పార్టీ మేనిఫెస్టో మీకు రిలీజ్ చేస్తున్నాం. ఇచ్చిన మాట ఎప్పుడు ఒకసారి తప్పల లైఫ్లో. మాట నిలబెట్టుకుంటా ఎన్ని కష్టాలైనా. ఈ మేనిఫెస్టో చదివిన వారు, గ్రహించిన వారు ఇంక ఎవ్వరికి ఓటు వేయరు. అంటే ఎవ్వరికి ఓటు వేయరు. ఎందుకు? మనోనేత్రాలు తెరవబడిన తర్వాత, జ్ఞానం ఉదయించిన తర్వాత, సత్యాన్ని తెలుసుకున్న తర్వాత, వెలుగు వచ్చిన తర్వాత చీకటి దూరం అయిపోతుంది. కనుక మేము ఫేజ్ 1లో 30 అంశాల ముందు మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నాను. ఇది నేను తయారు చేసిన మేనిఫెస్టో, ఎవరో కాపీ కొట్టిన మేనిఫెస్టో కాదు. నా పర్సనల్ అనుభవంతో తయారు చేసిన మేనిఫెస్టో. ఈరోజు కేవలం 5 అంశాలు మాత్రమే మీ ముందు మాట్లాడతాం. వీళ్ళని బట్టి అంచెలంచెలుగా మేనిఫెస్టోని రిలీజ్ చేస్తాం. టోటల్ మేనిఫెస్టో నేను ఎందుకు రాజకీయాలకు వచ్చాను అన్నది బహుశా ఫ్యూ డేస్లో కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మేము చేస్తున్న మేనిఫెస్టో చూసి ఈ దొంగలు దోచుకునే వారికి నిద్ర పట్టకుండా ఏయో వాగ్దానాలు చేస్తున్నారు. దొంగలను ఎవరిని అంటాం? దొంగతనం చేసిన వారిని. దోచుకునే వారిని ఎవరంటాం? దోచుకునే వారిని. దాచుకునే వారిని ఏమంటాం? దాచుకున్నారని అంటాం. కనుక ఈ అవినీతి పరులను, ఈ దోచుకునే దొంగలను మీరు నమ్మకండి. ప్రజాశాంతి పార్టీ కేఏ పాల్ అనే వ్యక్తిని మీకు బాగా తెలుసు. శ్రీనివాస్ గారు చెప్పినట్లు 35 సంవత్సరాలకు పైగా ఇక్కడ ముఖ్యమంత్రులు, అక్కడ ప్రధానమంత్రులు, ప్రపంచంలో ఉన్న వారందరూ నన్ను ప్రశంసించారు. ఇప్పుడు ఏయో కొందరు పిచ్చి ప్రశ్నలు వేస్తున్నారు. నేను డబ్బు కొరకు వచ్చాను అని. ఇక్కడ డబ్బు ఉందా రావడానికి? అప్పులు ఉన్నాయి, అప్పులు తీర్చడానికి వచ్చాను. ఈరోజు నేను వచ్చి 4 నెలలు అవుతుంది. ఈ ట్రిప్లో నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఎవరైనా 1 లక్ష రూపాయలు ఇచ్చారా? నేను నోరిప్పి మాట్లాడితే 7 కోట్లు 35 కోట్లు ఇవ్వడం రికార్డెడ్గా ఉంది. దేవగౌడ్ గారిని అడిగితే చెప్తారు 5 మిలియన్లు ఒక్క స్పీచ్లో నేను తీసుకోవడం ఆయన చూశారు, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్. చంద్రబాబు గారిని ఆయన అడిగితే చెప్తారు, కేసీఆర్ గారిని అడిగితే చెప్తారు. ఇంకెవరిని అడగాలి మీకు? సుశీల్ కుమార్ సింధే, అహ్మద్ పటేల్, గులాం నబీ వారిని అడిగితే చెప్తారు. ఈ దేశంలో ఉన్న 17 మంది పార్టీ లీడర్స్ని అడిగితే చెప్తారు నేను ఎంత తెచ్చాను, ఎంత ఇచ్చాను అని రికార్డెడ్గా వాళ్ళు వీడియోలో చెప్పారు. దయచేసి మీడియా మిత్రులారా, ఆ కేసీఆర్ గారు పలికిన బంగారు మాటలు మీరు యూజ్ చేయండి. యూట్యూబ్లో క్లియర్గా ఉన్నాయి. లేదా చంద్రబాబు నాయుడు గారు పలికిన మాటలు, రాజశేఖర రెడ్డి గారు పలికిన మాటలు, దేవగౌడ్ గారు పలికిన మాటలు, గత 25 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు ప్రశంసించిన ప్రశంసలు మీరు బ్రాడ్కాస్ట్ చేయండి దయచేసి. ఇప్పుడు ఏయో పిచ్చి ప్రశ్నలు అడుగుతూ కొందరికి మెంటల్ వచ్చేసి మేము గెలుస్తున్నామని ఆల్రెడీ వాళ్ళు మెంటల్ స్టేజ్కి వెళ్ళిపోయారు. వద్దు, మనకి రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం మనందరం కలిసి. మీరు నేను కలిస్తేనే అవుద్ది ఈ పని. సరే, ఎంత ఓపికగా
ఎన్ని పిచ్చి ప్రశ్నలు వేస్తున్నాను, నేను జవాబు ఎందుకు చెప్తున్నాను? దేవుడు ఆ కృప చేశాడు మీ అందరికీ జవాబు చెప్పడానికి. కనుక ఈ రోజు 5 అంశాలు మాట్లాడతాను. నేను ఎందుకు రాజకీయాల్లో వచ్చాను అంటే ఒక మంచి లెటర్ రాశాం. 3.5 కోట్ల ఆంధ్రుల ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ లెటర్ని మీరు పంపించండి. దయచేసి టైం తీసుకొని మీ టెలివిజన్ ఛానల్లో, మీ న్యూస్ పేపర్లో ఈ లెటర్ని ప్రింట్ చేయండి. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. నేను ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాను ఆ లెటర్ చదివితే 3.5 కోట్ల మంది ఓటేసేస్తారు. చంద్రబాబు నాయుడు గారి భార్య, కోడలు కూడా మనకే ఓటేస్తారు. జగన్ తల్లి కూడా మనకే ఓటేస్తారు. పవన్ కళ్యాణ్ తమ్ముడైతే ఈ లెటర్ చదివితే నేను పాలుగారికే సపోర్ట్ చేస్తాను, పాలుగారు కూడా మేము అలయన్స్ పెట్టుకొని సీట్లు ఇస్తే కలిసి పనిచేద్దాం అంటారు. ఎవరైనా చిత్తశుద్ధి ఉన్నవారు ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఇంతకంటే వెలుగు లేదు, ఇంతకంటే మేనిఫెస్టో పుట్టలేదు, పుట్టబోదు. ఎవరైనా ముఖ్యమంత్రి క్యాండిడేట్లు ఈ మేనిఫెస్టో గురించి డిబేట్ చేద్దామంటే ఏ సమయమైనా, ఎక్కడైనా, ఏ టీవీ ఛానల్ అయినా, ఒరియాలోనా, హిందీలోనా, తెలుగులోనా, ఇంగ్లీష్లోనా, ఇంకేదో భాష వస్తే ఆ భాషలోనా డిబేట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. 1 వైద్యం, నేనే రాశాను కనుక నేను చూడవసరం లేదు. 2 విద్య, 3 మహిళలు, 4 రైతులు, 5 నిరుద్యోగులు, ఈరోజు చెప్పిన 6 దైవజనులు. ఇలాగ మేము ప్రతి ఒక్కరికి, ఆటో డ్రైవర్స్ లక్షల మంది ఉన్నారు, అలాగే కార్మికులు లక్షల మంది ఉన్నారు, టీచర్స్ అవ్వచ్చు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అవ్వచ్చు, రిస్క్ తీసుకుంటున్న వారు, అలాగే ఫైర్ ఫైటర్స్ అవ్వచ్చు. న్యూయార్క్ లో 3000 మంది ఫైర్ ఫైటర్స్ కి, పోలీస్ డిపార్ట్మెంట్ కి 9/11/2011 వస్తే ఎవరిచ్చారు ఫస్ట్ ఫండ్? ట్రంప్ గారిని అడగండి, మైక్ హకబీ గారిని అడగండి. ఎందుకు? లెటర్లు చదవండి. ఆ గవర్నర్లు 50 మంది ప్రెసిడెంట్ల లెటర్లు చదవండి. కేఏ పాల్ ఇచ్చిన డబ్బు అమెరికాలో ఎవరు ఇవ్వలేదు, చేసిన సేవ అమెరికాలో ఎవరు చేయలేదని 2001లో గవర్నర్ మైక్ హకబీ గారు రాశారు. ఈరోజు కాదు, పిచ్చి పిచ్చి ప్రశ్నలతో పిచ్చెక్కిపోతుంది దానికి. మేము గెలిచేస్తున్నామని 35%, 40% ఇప్పుడు ఓట్ బ్యాంక్ ఉంది. 175 నియోజకవర్గాల్లో 50,000 లక్ష మందితో మీటింగ్ పెడితే ఈరెవ్వరు ఈ పార్టీలు ఒక్కటి కనబడదు. గంట క్రిందట ఎక్స్ మినిస్టర్ వచ్చి కలిసి వెళ్ళారు. పేరే చెప్తే రాగండి సార్, మీతో జాయిన్ అయిపోవాలి అని 2 పెద్ద లీడర్స్ వచ్చి కలిశారు. మీరు హోటల్లో దయచేసి మీడియా వారు రావు, హోటల్లో లేనందుకు వందనాలు చెప్తున్నాను. ఎందుకు అంటే వాళ్ళు మీడియా చూసి తెలుస్తున్నారు, దేనికో నాకు అర్థం అట్లా. నేను అన్నా, మార్చిలో మహా మార్పులు, ఏప్రిల్లో సునామీ, మేలో మహిమ. ఎంత ధీమాగున్నాను చూడండి. మేము గవర్నమెంట్ ఫార్మ్ చేయడం అనేది 100% కన్ఫామ్. కానీ 175 సీట్లు ఎలా గెలాలనే ప్రాణంతో ఉన్నాం. పులివెందుల్లో జగన్ గారిని, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా ఓడించాలన్న ప్రయత్నం ఉన్నాం. కక్షతో కాదు, అసెంబ్లీ స్మూత్ గా నడిస్తే విదేశాల్లో నేను ఎన్ని వేలు లక్షల కోట్లైనా తీసుకురావడానికి. అక్టోబర్ 2, 2019లో అక్టోబర్ 2, 2019లో హైదరాబాద్ లో పెద్ద సమిట్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో ఏదో ఒక సిటీలో చిన్న సమిట్ పెట్టి లక్షల కోట్లు ఏ విధంగా తీసుకొస్తానన్నది నేను రిలీజ్ చేయబోతున్నాను. అంతవరకు ఎందుకు? చిత్తశుద్ధి ఉంటే మోదీ గారికి 7 రోజుల్లో నా FCRL 3ని రెస్టోర్ చేయమనండి. మార్చి 26ని నేను ట్రంప్ గారిని తీసుకొస్తాను, ఆయన కోహోస్ట్ చేయమనండి. పిచ్చి పిచ్చి మాటలు ఎందుకు ఆ వాగడం టీవీలో చేసి చూపింది. మోదీ గారు ఇచ్చేయాలా? మోదీ గారు అధికారులు ఉంటే ఆయన చేయకపోతే ఎవడు చేస్తాడు? మెంట్లో నేను చేస్తాను. మేలో మేము అధికారంలోకి వస్తాం,
ఒక రోజులో FCRL రెస్టోర్ చేసుకుంటాం, 1 month లో ప్లానింగ్ వేసుకుంటాం, 4 నెలల్లో డబ్బు తీసుకొస్తాం, సంవత్సరంలో ప్రతి హాస్పిటల్ కంప్లీట్ చేస్తాం. గెలిపించిన ప్రతి నియోజకవర్గం ఒక సంవత్సరంలో. లేదా నాకున్న 1000 కోట్ల ట్రస్ట్లన్నీ నేను డొనేట్ చేసేస్తాను NTR ట్రస్ట్ కన్నా. ఎందుకంటే తెలుగులో ఏ భాషలో చెప్పమంటారు? అందుకని ఇవి మేనిఫెస్టో నేను చెప్పడానికి మీకు టైం సరిపోదు. ఎందుకంటే మీరు లైవ్లు ఇవ్వట్లేదు, ఒకరో ఇద్దరు యూట్యూబ్లో ఇస్తున్నారు లైవ్. టెలివిజన్ అంటే నన్ను యూట్యూబ్లో పెట్టేశారు. దేనికి? యూట్యూబ్లో అయితే మీకు వ్యూవర్స్ పెరిగితే దానికి కొంత డబ్బు యూట్యూబ్ వాళ్ళు ఇస్తారని. చాలా వందనాలు. యూట్యూబ్లో చూపిస్తున్నాను. కనీసం టీవీలో కూడా అందరూ చూపించాలని. చూసారా, వాళ్ళు టీవీలో చూపిస్తున్నారు. 99 టీవీ, అలాగా TV9 కూడా చూపిస్తున్నారా? NTV చూపిస్తున్నారా? 10 TV చూపిస్తానన్నారు. TV9 అంటే లైవ్ లో చూపిస్తున్నారా? చూపించాలని కోరుతున్నాను. ప్రతి ఛానల్, మహా న్యూస్ 80, ఐ న్యూస్ 80, మోజో 80, NTV 80, TV9 80, HMTV 80, NTV 80, ACT అట, ETV అట, AP అట, G న్యూస్ అట, సాక్షి ఎప్పుడు నాకు లైవ్ చూపించట్లేదు. దయచేసి సాక్షి వారిని కోరుతున్నాను, మనందరం ఒకటే. లైవ్ వస్తుంది చూడండి. సాక్షి మోజో ఇస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. మరి సాక్షి వారు ఇవ్వాలి కదా, ఈటీవీ వారు కూడా ఇవ్వాలి కదా. AP 24 ఇస్తున్నారు లైవ్ లేదు. మళ్ళీ యూట్యూబ్ లో ఇస్తున్నాను. నన్ను యూట్యూబ్ లో ఎందుకు? నేను నోరిపితే అమెరికాలో ప్రపంచంలో 700 కోట్లలో 70 కోట్లు చూస్తారు. 200-300 కోట్ల మంది నా ఫాలోవర్స్. కానీ తెలుగు రాదు, ఇంగ్లీష్లో అయితే చూస్తారు. నేను ఎందుకు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను? 25 సంవత్సరాలు ఎప్పుడైనా టీవీలో వచ్చానా? 30 సంవత్సరాలు టీవీలో కవర్ చేయమని అన్నానా? నేను రజనీకాంత్ గారు చక్కగా TV9లో చెప్పాను. నేను గుంటూరు వచ్చాను, 3 హెలికాప్టర్లో మీరు దిగారు, నాకు ఇంటర్వ్యూ 3 రోజులు వెయిట్ చేసినా ఇవ్వలేదు అని. అందుకనే నిన్న అంత కోపం ఉన్నారా అని అడుగుతున్నాను. 2001లో నేను తప్పు చేశాను, మీకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు. మళ్ళీ 2019లో నా మీద మీకు ఎందుకు అంత కోపం? తప్పు అయిపోయింది అన్నాను కదా. అప్పుడు టెలివిజన్ మీడియాలో నేను ఇంటర్వ్యూ చేయలేదు. ఆకాశంలో 747లో హెలికాప్టర్లో తిరిగాను. ఇప్పుడు భూమి మీద తిరుగుతున్నాను కదా, రోడ్డు మీద తిరుగుతున్నాను కదా, హెలికాప్టర్లో తిరుగుతాను. దానికి మళ్ళీ 747లో వస్తాయి. మళ్ళీ ట్రంప్ వస్తాడు, హైదరాబాద్ వస్తాడు, విజయవాడ వైజాగ్ తీసుకొస్తానేమో. అంటే రన్వేలు ఉండాలి 747 లాంటివి. కనుక ఈ వైద్యం చూడండి, రాష్ట్రంలో 99% ప్రజలకు వైద్యం లేదు. మేము ఉచిత వైద్యం ఇస్తాం. గెలిపించిన నియోజకవర్గ ప్రతి నియోజకవర్గంలో ఒక హాస్పిటల్ కట్టిస్తాం. అధికారం వచ్చిన 1 సంవత్సరంలో కంప్లీట్ చేస్తాం. ఎయిర్ అంబులెన్స్లు పెట్టి సీరియస్ పేషెంట్లని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో తీసుకెళ్తాం. ఇవన్నీ ఉచితంగా చేస్తాం. అలాగే విద్య గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు లక్షలు కోట్లు ఉన్నవారే మంచి నారాయణ కాలేజీలో చదివించుకుంటున్నారు. 25 సంవత్సరాలుగా 30 సంవత్సరాల నుండి నేను 3,10,000 మంది అనాథులకు, పేద ప్రజలకు ఉచిత విద్య ఇచ్చాను. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో. ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో నుండి ఒక మంచి స్కూల్ 50 కోట్లు కట్టి, 50 కోట్లతో హాస్పిటల్ 50 కోట్లు కట్టి గెలిపించిన నియోజకవర్గాలకు మాత్రమే. ఎందుకంటే అది నా ప్రైవేట్ ఫండ్. 1 ఇయర్లో గెలిపించకపోతే హాస్పిటల్ కట్టం, ప్రైవేట్ ఫండ్తో స్కూల్ పెట్టం. ఇప్పుడు అధికారంలోకి వచ్చినా రాకుండా గెలిచిన నియోజకవర్గంలో చేస్తారా? అధికారంలోకి వస్తేనే అన్నాను. ఎందుకు? అధికారంలో వస్తే 7 రోజుల్లో FCRL రెస్టోర్ చేస్తాం, 30 రోజుల్లో ఫండ్ రిలీజ్ చేసుకుంటాం, అన్ని అభివృద్ధులు చేస్తాం. కొన్ని నియోజకవర్గాల్లో గెలిచారనుకోండి, మీరు అధికారంలోకి రాకుండా కొన్ని నియోజకవర్గాల్లో నేను గెలుస్తా, వైసీపీ టీడీపీ అన్ని నియోజకవర్గాల్లో గెలుస్తాయా? జరిగేది మీ సర్వేలు చూపిస్తున్నాయి కదా. మీరు గెలిచిన నియోజకవర్గాలు అభివృద్ధి అంటున్నారు కదా. మేము 100 నియోజకవర్గాల్లో గెలవడం ఖాయం, 175 గెలవాలని ప్రయత్నిస్తున్నాం.
అసెంబ్లీలో గొడవలు లేకుండా ఉండాలంటే కేజ్రీవాల్ 70లో 67 గెలిచినప్పుడు మేము 175లో 170 గెలుచుకోలేమా? ప్రశ్న. అంటే తెలుగు ప్రజలు అంత తెలివైన వాళ్ళు కారా? ఢిల్లీ లాంటి వారు కారా? వాళ్ళు తెలివైన వాళ్ళు అయితే మొత్తం 175 గెలిపించుకుంటే ఇంకా గొడవలు ఉండవు, అవినీతి ఉండదు, అభివృద్ధి జరుగుతుంది. మంచి ఉచిత విద్య LKG to PKG, ఆ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఫ్రీగా ఇస్తాం. స్కూల్కి వెళ్తున్న వాళ్ళకి బస్ టికెట్లు ఉండవు. 3 మహిళలు, అందరూ మహిళల గురించి మాట్లాడతారు. చూడండి ఆ తల్లి, ఆ నర్సు, మా సహోదరి ఎలా కూర్చున్నారో, ఆవిడ ఒక మంచి నర్సుగా సర్వీస్ చేస్తున్నారు. ఇలాంటి మహిళలకు, తల్లులకు, చెల్లెలకు మేము 50% వరకు టికెట్లు ఇస్తాం. క్వాలిఫైడ్ అయితే 50% వరకు ఈక్వల్ గా, క్వాలిఫైడ్ కాకపోతే టికెట్లు ఇవ్వడం ఉండదు. ఎంతమంది క్వాలిఫైడ్ అయితే అంతమందికి ఇస్తాం. ఒక పెద్ద డిస్ట్రిక్ట్ స్టేట్ లీడర్కితో ఇవాళ మాట్లాడడం జరిగింది. ఆవిడ కాల్ చేస్తే చెప్పను, తెలుగుదేశం పార్టీ వాళ్ళు క్యాప్ చేస్తున్నారేమో వాట్సాప్ కూడా, సార్ మాకెందుకు ఈ పనిహమాల పార్టీ, మీ పార్టీలో చేరుతామని ఈ రోజు 2 తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చారు. Mr. Paul, is that because in 2001 you had voting sound for 7, you never seek for the attention of media, and now just because you don't have anything, you're seeking for the attention of media? Question number 1. And question number 2. Is that Nara Lokesh who met you before? While you mentioned minister from TDP, is that Nara Lokesh who met you? First question answering is, Yeah. I have everything. If you understand English, I will sponsor you at free of cost. If you have a visa, go and see my properties. Number 1, the island, the second biggest island in the world. I repeat, but it is charity in BBI. Second biggest in the world. Who said I don't have? My 747 is sitting in Tivana. I have no permissions to fly. I have no power. I will bring it to India and I have the permissions and power. Because I am an Indian, I will be living as Indian, I will be dying as an Indian for 30 years. Regarding whom I met, I am not going to disclose to you, my friend. Thank you for that wonderful question. Third one is women, I said. You are not even waiting until I complete. Women need to be respected, honored, reverent, helped, encouraged, developed. మేము మహిళలకు ప్రథమ స్థానం ఇస్తాం. ఈక్వల్గా 50% సీట్లే కాకుండా డ్వాక్రా మహిళలకు ప్రథమ రోజే ఫస్ట్ డే రుణమాఫీ చేస్తాం. అనేక విషయాలు, సేఫ్టీ సెక్యూరిటీ కల్పిస్తాం. నాకు ఒక చిన్న ప్లాన్ ఉంది. ఎవరైనా మహిళలను రేప్ చేస్తే 15 రోజుల్లో FIR అవ్వాలి, 15 రోజుల్లో ఛార్జ్ షీట్ అవ్వాలి. స్పెషల్ కోర్టులు పెట్టి 3 నెలల్లో కేసు క్లోజ్ అవ్వాలి, 6 నెలల్లో శిక్ష పడాలి. ఆ తర్వాత చూడండి ఎవరైనా రేప్ చేస్తాడేమో. ఈ పనికి మాలిన కుళ్ళు కొట్ల రాజకీయ నాయకులు మహిళలకు క్షేమం కల్పించలేకపోతున్నారు. చేసి చూపిస్తా. దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నా, కాపులందరితో ఫైట్ చేసి మా అంకుల్ ఎవరు రాలే, వీళ్ళందరూ స్నేహితులే. దళితులు అంటరానితరం ఉండకూడదని 1986 జూన్ 14న పెళ్లి చేసుకున్నా. ఒక కాపుగా పుట్టి, ఒక బీసీలో పుట్టి. ఇప్పుడు కొలగజ్జి అంటున్నారు అందరూ. కొలగజ్జి నాకు పుట్టిన దగ్గర నుంచి లేదు. ఈ కొలగజ్జి ఉండకూడదు అన్న వాళ్ళందరికీ కొలగజ్జి ఉంది. నీతి నిజాయితీగా నడిచా. 3.5 లక్షల కోట్లు సంపాదించి నేను నా స్నేహితులు ప్రపంచానికి పంచా. 1,00,000 రూపాయలు ఎక్కడ నా పేరుని కానీ, నా భార్య పిల్లల మనవల పేరుని కానీ లేకుంటే ఈ రోజు కూడా పిచ్చి పిచ్చి కబుర్లు ఆడతారు. నేను అంటే ఇండియా డబ్బులు కొంచెం 4 నెలలు ఎవడైనా 1,00,000 రూపాయలు ఎవడైనా ఇచ్చాడా నాకు? ఇక్కడ డబ్బు ఉందా ఇవ్వడానికి? ఉన్నోళ్ళు ఇస్తారా? నేను తేడానికి వచ్చాను. 4వ సబ్జెక్ట్ రైతులకు ఫస్ట్ డే 50% రుణమాఫీ. వితిన్ 1 ఇయర్, సంవత్సరంలోనే 100% రుణమాఫీ. అంతేకాకుండా గిట్టుబాటు ధర కల్పిస్తాం. అంతేకాకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చాలా ప్రేమ వచ్చి రైతుల మీద 9 గంటలు ఉచిత విద్యుత్
5 సంవత్సరాలు ఇవ్వలే. 2 నెలల ముందు ఎలక్షన్ ముందు ఆయన వరాలు కురిపించేస్తున్నారు ఓడిపోతానని తెలిసి. నేను గెలిచిన తర్వాత కూడా 9 గంటల ఉచిత విద్యుత్ 5 సంవత్సరాలు ఇస్తాం. ఆయన ఇప్పుడు ఇస్తున్నారు 2 నెలలు, మరి 2 నెలల తర్వాత ఆపేస్తారు. ఇవన్నీ చేయాలంటే డబ్బు ఉండాలి. ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కంపెనీస్ రైతులకు ఇక్కడ ఒక టమాటా సాస్ ఉంది, సాస్ చేసి టమాటాలు కులిపోకుండా అమ్మిస్తాం నాకున్న 196 దేశాలు. అలాగే 4 లోల్యాండ్, మిడ్లాండ్, హైలాండ్స్ అని ఉంటాయి. ఇథియోపియాలో ఎలాగ $450 మిలియన్ డొనేట్ చేసి ఆ ప్రెసిడెంట్ గారు వరంగల్ వచ్చారు, హైదరాబాద్ వచ్చారు 2004 ఫిబ్రవరిలో. అలాగే ఇక్కడ కల్టివేషన్ బాగలేని ల్యాండ్ల్లో లోల్యాండ్, మిడ్లాండ్, హైలాండ్స్ కి ఎక్విప్మెంట్ ఇచ్చి ఒక పంట పండిన దగ్గర 2 పంటలు పండేటట్టు, 2 పంటలు పండిన దగ్గర 3 పంటలు కూడా పండించే అవకాశాలు ఉన్నాయి. రైతు బంధు అని ఉంది. ఉచిత వైద్యంలో కేసీఆర్ కిట్ లాగా కేఏ పాల్ కిట్ అని పెట్టాం. రైతు బంధు, రైతు బీమాలు ఉన్నాయి. తప్పులేదు, ఎవరైనా మంచి చేస్తే మనం కూడా మంచి చేయాలి. ఇవన్నీ నేను ప్రిపేర్ చేసి మీ ముందుకు వచ్చాను. రైతులు ఎవరు ఇంకా ఆత్మహత్యలు చేసుకోరు నెక్స్ట్ 5 years, ఒక్కరు కూడా. అది మీ మీడియా మిత్రులు దయచేసి దీన్ని చదివి వినిపించండి. దానికి ఏమైనా ఫీజులు ఉంటే ఎలక్షన్ తర్వాత 60 రోజుల్లో అవి కూడా కట్టేస్తాం. కానీ ఇది బాగా బ్రాడ్కాస్ట్ చేయండి, లైవ్లు ఇవ్వండి, ప్రజల్లో కాపాడండి. మీడియా మిత్రులందరికీ నేను వందనాలు చెప్తున్నాను, ఫ్యాక్చువల్గా చెప్తున్నాను. అంటే ఇంకా కొంచెం ఎక్కువ లైవ్ కవరేజ్ ఇవ్వమని, నన్ను చూడాలని ప్రజలందరూ ఆశిస్తున్నారు. నా మాటలు వినాలని కొల్లలు చూసారా యూట్యూబ్లో. నేను బాలకృష్ణ ఎవరంటే చిన్న ఛానల్లో 20 లక్షల మంది వాచ్ చేశారు, ఇంకొకరంటే 20,000 మంది వాచ్ చేయరు. ఆ 20 లక్షలకి మీకు యూట్యూబ్లో డబ్బులు వస్తున్నాయి కదా. నన్ను చూపిస్తే, ఆ చంద్రబాబు నాయుడిని, జగన్ని చూపిస్తే ఎవరు వస్తారు డబ్బులు, ఎవరు వాచ్ చేస్తారు? నన్ను చూపించుకోండి, సత్యాన్ని చూపించుకోండి, నా మాటలు చూపించండి. ప్రజలకు ఇవంతా ఇవాళ నుంచి మేము చూస్తున్నాం, మానిటర్ చేస్తున్నాం. ఏ ఛానల్స్ చక్కగా మానిటర్ చేస్తున్నాం మేము, ఏ ఛానల్స్ ఎక్కువ టైం కేటాయించి ప్రజల అభివృద్ధి కోరుకుంటున్నారో దేవుడు వారిని ఇంకా దీవించాలని మా ప్రార్థనలు, మా కోరికలు. వారికి కావలసిన ప్రతిఫలం కూడా దొరుకుతుంది 3 నెలల తర్వాత. మేలో గవర్నమెంట్ చిన్న మిస్టేక్లు ఉన్న బుక్ ప్రింట్ చేసేటప్పుడు మిస్టేక్ లేకుండా చేస్తాం. ఎందుకంటే రాత్రంతా విదేశాల్లో కాల్లో ఉన్నాను, మీకు తెలుసు. ఆ శ్రీని గారు, ఆ రాజు గారు, మన అమెరికన్ కోఆర్డినేటర్స్ 3కి, 4కి, 5కి, మరలా 2 నుంచి 3:30 నా ఇంటర్వ్యూ. మళ్ళీ మరోసారి నేను ఆ ఇంటర్వ్యూ వాచ్ చేశాను. నేను ఎలా చేశానంటే నాకు ఆశ్చర్యం కలిగింది, ఎందుకు ఆ యాంకర్కి నా మీద అంత కోపం, నేనేం తప్పు చేశానని. నా ఇంటర్వ్యూ అయిపోగానే మళ్ళీ ఆయన ఎంతో స్మైల్ ఇచ్చి అందరితో బాగా మాట్లాడుతున్నాను. నేను చేసిన తప్పేంటి? అవినీతిని తీసేయడానికి వచ్చినందుక, కుళ్ళు రాజకీయం తీసేయడానిక, లేనిపోయిన మాటలన్నీ నన్ను పలికారు. మా రజనీకాంత్ గారు ఎప్పుడు నన్ను అలా అనలేదు ఎక్కడ. నిన్న ఎందుకో అంత కోపంతో, అంత ద్వేషంతో మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళందరూ ఆయన తిట్టారు, చాలా బాధపడ్డారు ఆయన తిట్టినాను. కనుక ఈ మేనిఫెస్టోని మీరు రిలీజ్ చేయండి, తిట్టకండి, దయచేసి నన్ను తిట్టకండి. సార్, మీ మేనిఫెస్టోలో హెలికాప్టర్లో వైద్య సదుపాయం అన్నారు, అది ఎలా కుదురుతుంది? ఎయిర్ అంబులెన్స్ అండి. చక్కని ప్రశ్న. హెలికాప్టర్లు డిస్ట్రిక్ట్ కోర్టు ఉంటాయి. అంటే రూరల్కి వెళ్ళేటప్పుడు పేషెంట్కి కాదండి, అదే నేను చెప్తున్నాను, ఎలా సాధ్యం? చూస్తున్నా. అదే మీకు చాలా సింపుల్ అండి, అన్ని చేస్తున్నాను కనుక. మీరు పుట్టక ముందు హెలికాప్టర్లు నేను వాడాను, చిన్న పిల్లలు కూడా వాడారు కనుక నాకు అనుభవం ఉంది కనుక నా మాటలు వినండి. ఇప్పుడు ఆయనకి జవాబు చెప్పిన తర్వాత నేను ప్రశ్న అప్పు ఆయన అలాగే ఇన్సల్ట్ చేయకండి. ఆయన మంచి ప్రశ్న అడిగారు. హెలికాప్టరు నేను 30 సంవత్సరాల నుంచి వాడుతున్న. ఇప్పుడు ఒక ఉదాహరణ, మా మదరు నర్సీపట్లో మా మదరు ఉంటుండగా ఆవిడికి యాంటీబయాటిక్ బ్యాక్టీరియా వెళ్ళి బ్లడ్ లో
బ్లడ్ పొల్యూట్ అయిపోయి ఆవిడని తీసుకెళ్ళడానికి విశాఖపట్నం అపోలో మన శ్రీనివాసరావు గారే ఏర్పాటు చేశారు. ఫైనల్గా కుమార్ గారిని సురేష్ గారిని కాల్ చేసి 16 గంటలు పట్టింది. అదే హెలికాప్టర్ వైజాగ్ హెడ్ క్వార్టర్లో ఉంటే నర్సీపట్నం 20 నిమిషాలు. ఎందుకంటే నేను విశాఖపట్నం నుంచి భోగాపురం వెళ్ళడానికి గంట జర్నీ కారులో. అప్పుడు నేను ఆ 10 నిమిషాల్లో వెళ్ళేవాడిని హెలికాప్టర్. మా అమ్మని చూడాలని నా నాన్నగారు అమ్మని సారిపల్లి వెళ్ళిన హెలికాప్టర్లో దిగడానికి. ఎందుకు ఆ ఎక్స్ట్రా గంట లేక అలా నేను హెలికాప్టర్ వాడాను మంచినీళ్ళ. ఈయన ఎవరు, మీరు క్వాలిఫైడా వాళ్ళతో డిబేట్ చేయడానికి? ఈ పిచ్చి ప్రశ్నలు ఎందుకు? ప్రపంచంలో ఎవరైనా నన్ను ఇలాంటి ప్రశ్నలు అడగొచ్చా? 25-30 సంవత్సరాల క్రిందకి హెలికాప్టర్ వాడాను. 91లో నా సొంత ఏరోప్లేన్. 91 అక్టోబర్లో. మీలో ఎంతమంది పుట్టారు 91కి? అలాంటి నన్ను క్రిటిసైజ్ చేయొచ్చా? తప్పు. దేవుడు క్షమించడు, తెలుగు ప్రజలు క్షమించరు. ఆ హెలికాప్టర్ వైజాగ్ ఉంటే మా అమ్మని అపోలో హాస్పిటల్ తీసుకుపోతుంది కదా, మా హాస్పిటల్ తీసుకుపోతుంది కదా. 1 ఇయర్లో మా హాస్పిటల్ ఉంటాయి, మా హెలికాప్టర్లు ఉంటాయి. ఫోన్ చేస్తారు ఇప్పుడు 108కి చేసినట్టు. సీరియస్గా ఉన్న దానికి హెలికాప్టర్ వచ్చేస్తుంది, 20 నిమిషాల్లో తీసుకెళ్ళిపోతే ఆ ఎయిర్ అంబులెన్స్ లోనే ట్రీట్మెంట్స్ ఇస్తాం. అమెరికాలో, కెనడాలో, మెక్సికోలో, జర్మనీలో, ఫ్రాన్స్లో, బ్రిటన్లో, నార్వేలో, స్వీడన్లో, ఈవెన్ చైనాలో. అనకూడదు కానీ చైనాలో. మన దేశం ఇలా దరిద్రం ఉంది. ఈ పనికిమాల రాజకీయ నాయకుల చేతుల్లో పడి ప్రాణం పెట్టినా పర్వాలేదు కానీ నేను బ్రతికుంటుండగా అభివృద్ధి అంటూ ఏటో ఈ పనికిమాల కుటుంబ కుట్ర దుష్ట రాజకీయ నాయకులకు అభివృద్ధి అంటే ఏటో చేసి చూపిస్తాను. ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి, అదే నా చివరి కోరిక. ఎవరండి? కన్నా లక్ష్మీనారాయణ నా మిత్రులు. ఈ మధ్య 2 టైమ్స్ వచ్చి కలిశారు. ఆయనకి నాకు గొడవ పెట్టకండి. పవన్ కళ్యాణ్ నా తమ్ముడు, తమ్ముడికి అన్నకి గొడవ పెట్టకండి. తమ్ముడు రావాలి, తమ్ముడి కొరకు నేను క్యాంపెయిన్ చేయాలి, తమ్ముడు నిలబడాలి. 25 సంవత్సరాల వద్దు, మేలోనే తమ్ముడు నిలబడాలి. నేను తమ్ముడు క్యాంపెయిన్ చేస్తే ఇంకా ఒక్కడికి 1 సీట్ రాదు, అది నేను గ్యారంటీ ఇస్తున్నా. కనుక తమ్ముడు కలవాలనే ప్రేరేపణ, ప్రార్థన, విజ్ఞప్తి. తమ్ముడు రాకపోతే నేనేం చేస్తాను? వినాశకాల విపరీత బుద్ధిహా అని. తమ్ముడు రా అంటున్నా, ఆయన రావద్దని కొందరు ఆపుతున్నారు. ఆయనకైతే రావాలని ఉంది, కోరిక ఉంది. మంచిది ఏదో లైవ్ కవరేజ్ ఇవ్వండి. మనం నాకు నా మీద రాలేదు. జగన్ చంద్రబాబు నాయుడు గారా అద్భుతంగా చెప్పేశా. నాతో 3 డిబేట్లు జగన్ చేస్తే పులివెందుల్లో నేను కంటెస్ట్ చేస్తాను. 3 డిబేట్లు చంద్రబాబు గారు చేస్తే, ఆయన ఎక్కడ చేస్తే అక్కడ కంటెస్ట్ చేస్తాను. ఆయన ఓడిపోతే 3 డిబేట్లు చేసిన తర్వాత ఏదో ఒక చారిటీ 100 కోట్లతో 1000 కోట్లతో ఆయన పేరుని ట్రస్ట్ పెట్టి ఇచ్చేస్తాను. ఇంకంతకంటే ధైర్యం ఏంటి? నిరుద్యోగుల గురించి, అతల గురించి అన్ని మరలా రేపు వీలైతే, మరి రేపు సండే ప్రెస్లు ఉంటాయా మీకు ఇక్కడ? రేపు మరొక మేనిఫెస్టో రిలీజ్ చేసుకుందామా? ఇంత విజయవాడలో నాకు ఇంత మిత్రులు ఉన్నారు కాబట్టి రేపు 5 గంటలకు ఇంకొక ఫేజ్ మేనిఫెస్టో రిలీజ్ చేద్దాం. సురేష్ నువ్వు అవుట్ అయితే పని చేద్దాం. రేపు మీట్ ద ప్రెస్ ఉంది, అవదు. మీట్ ద ప్రెస్ 10 గంటలకు 9 గంటల లంచ్ ఫాలోస్. మనం లాస్ట్ టైం అన్ని లంచ్ పెట్టాం. వెరీ గుడ్. కనుక మీరు రేపు 5 o'clock పెట్టుకుందాం. అంటే ఈవినింగ్ మీట్ ద ప్రెస్ 10 o'clock. రేపు మేనిఫెస్టో మీట్ ద ప్రెస్ లో రిలీజ్ అవ్వదు కదా. కనుక రేపు మరలా 5 గంటలు
అయితే నేను రేపు మీట్ ద ప్రెస్ 10 to 11 కనుక మీరే నన్ను ఆహ్వానిస్తున్నారు కనుక మీట్ ద ప్రెస్ అయిన తర్వాత డిసైడ్ చేద్దాం మళ్ళీ phase 2. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఏ కాన్స్టిట్యూన్సీ అయినా పోటీ చేయడానికి నేర్చుకోవాలి. మీడియా అంతా దాని మీద ఫోకస్ చేస్తున్నారు. మాదిగా 2 నెలలు వచ్చి నేను